ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అనమాట. అయితే బిర్యానీ కోసం పీసెస్ తీసేసాను. అయితే రిమైనింగ్ దానికి కొంచెం కారం, ఉప్పు వేసేసుకుంటే బాగుంటుంది అనేసి గరం మసాలా వేసి, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి గ్రేవీ అంతా దాంట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి దీంట్లోకి సరిపోదు కదా. దీంట్లో నేను ఆల్రెడీ పెరుగు వేసాను, ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసా. ఇవన్నీ వేసేసి ఇంకొంచెం తక్కువ ఉంది అన్నాను కదా, అవన్నీ వేసేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని నైట్ డిన్నర్లోకి వీటిని ఫ్రై చేసుకుందాం. ఇంతే, ఇట్లా పెట్టేసుకున్నామంటే మంచి నైట్ డిన్నర్కి తీసేసి దీంట్లో ఉప్పు మనం ఇంకా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవడం అంతే. మనం రైస్ పర్సెంట్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ కూడా అయితే ఉంది, మూత పెట్టేసుకున్నాం. దాంట్లో ఇదిగోండి, ఇక్కడ మనకి ఇది ఒక 50% వరకు అయితే కుక్ అయింది. ఇక్కడ రైస్ కూడా 50% కంటే ఎక్కువ కుక్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఈ యొక్క రైస్లోకి వెళ్ళి వాటర్లో తీసేసి రైస్ని వాటర్ అంతా తీసేద్దాము, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంది కదా. ఎందుకు ముందే వేస్తున్నానంటే అన్నం మంచిగా కుక్ అయిపోతుంది, బిర్యానీలో ఉన్నటువంటి ఆ యొక్క చికెన్ పీసెస్ కూడా మంచిగా కుక్ అవుతే అసలు అడగా అంటుంది అనమాట, కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటే. స్టవ్ అయితే బంద్ చేసేసాను. ఈజీ అనమాట బిర్యానీ చేయడం, రాని వాళ్ళు కూడా ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు. అన్నం చూపిస్తాను మీకు. ఇదిగోండి, మనకు ఒక 50% వరకు కుక్ అయింది అంతే, 50 to 60. ఒకవేళ మనకు అన్నంలో వాటర్ తక్కువైంది అనుకుంటే బిర్యానీ కోసం వండినటువంటి ఒక రైస్ ఉంది కదా, ఈ రైస్ వాటర్ వేసుకోవచ్చు. బాస్మతి రైస్ వాటర్ బాగుంటుంది. దీంట్లో ఉన్న వాటర్ తీసేసి రిమైనింగ్ రైస్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, బిర్యానీ కోసం అయితే పెట్టేశాను, సిమ్లో పెట్టేసి అవసరం లేదా. ఇదిగోండి, దీంట్లో కర్రీ కోసం అనమాట, దాన్ని ఏమంటారు, సరిపోతుంది.